రేపా 14 మంది చేత పదవి ప్రమాణం చేయిస్తావా? ఇప్పుడే ఇక్కడే నీకు చేయిస్తారా శివలోక ప్రమాణం? మర్యాదపూర్వక మన గవర్నర్ గారికి, నా మర్యాదపూర్వకమైన ప్రజలకి, మీ అందరికీ కూడా పదవి ప్రమాణం చేయబోతున్న పార్టీ శ్రేణులకి నా అభినందనలు తెలుపుకుంటున్నాను. మన దేశంలో ఎన్ని పార్టీలు ఉన్నాయని ఎవరికైనా తెలుసా? వర్షం పడితే పుట్టే పుట్టగొడుగుల్లాగా నెల నెలా ఒక పార్టీ పుడుతూనే ఉంది. నలుగురు ఒక టీ కొట్లో కూర్చొని టీ తాగుతూ మాట్లాడితే అది ఒక సమావేశ మీటింగు. ఒక 10 మంది కలిపి 5 స్టార్ హోటల్లో రూమ్ వేసి మందు కొట్టుకుంటూ మాట్లాడితే దాని పేరు సమావేశం. బిర్యానీలు పొట్లాలు పొట్లాలుగా తింటూ ఒక 100-150 మంది 2 లారీల్లో ఎక్కి బయలుదేరారంటే దాని పేరు కూడా పార్టీ సమావేశం. వీళ్ళందరూ పొద్దున్న ఒక పార్టీలో టిఫిన్ చేస్తారు, మధ్యాహ్నం భోజనానికి వేరే పార్టీకి వెళ్తారు, సాయంత్రం వేరే పార్టీకి వెళ్ళి బజ్జీ తీసుకొని తినేసి నైట్ మందు కొట్టడానికి ఆ ఫస్ట్ పార్టీ దగ్గరికే వస్తారు. అడిగితే నీతిగా ఉంటామంటారు. ఇప్పుడు దేశంలో ఎన్ని పార్టీలు ఉన్నాయి? అందులో ఎన్ని లక్షల ప్రజానీకం ఉంది? ఎవరి దగ్గరికైనా ఒక్కరి దగ్గరికి వెళ్ళి అయ్యా బాబు మీ పార్టీ యొక్క సిద్ధాంతం ఏంటి అని అడగండి. వాడు కరెక్ట్గా చెప్పేశాడంటే మీరందరూ కలిపి నన్ను చెప్పుతో కొట్టండి. వద్దు, ఆ పార్టీ యొక్క నాయకుడిని వెళ్ళి అడగండి. వాడైనా కరెక్ట్గా చెప్పాడనుకోండి, అప్పుడు మీరందరూ నన్ను చీపురుతోనే కొట్టండి. నాయకుడికి తెలియదు, కేడర్కి ఆ మ్యాటర్ తెలియదు, అంతే. ఎన్నెన్నో నదులు పారుతున్న మన దేశానికి ఎక్కడ ఈ చెత్తనా కొడుకుల వల్ల ఇది ఎక్కడ అడవిగా మారిపోతుందని భయపడ్డాను. వీళ్ళ దగ్గర నుంచి ఈ దేశాన్ని కాపాడాలంటే చండాలంగా ఉన్న ఈ పార్టీని మంత్రిసభ మార్చాలనే తీర్మానంతో నేను ఈ ముఖ్యమంత్రి వేషం వేశాను. ఈ స్టేజీ మీద ఉన్న 14 మంది వాళ్ళకి మంత్రి పదవి దొరుకుతుందని ఆశపడుతున్నారు. కానీ నేను వీళ్ళకి ఎవరికి మంత్రి పదవి ఇవ్వబోతలేదు. ఈ రాష్ట్రానికి 14 కొత్త మంత్రుల్ని ఇంతకు ముందే తీర్మానించాను. నేను తీర్మానించిన కొత్త మంత్రుల్ని స్టేజీకి పిలుస్తున్నాను. ఏంటి అలా చూస్తున్నారు? 14 మంది కుర్రాళ్ళని పైకి తీసుకొచ్చి నుంచోబెట్టి వీళ్ళని మంత్రులని చెప్తున్నాడని చూస్తున్నారా? ఇది హఠాత్తుగా తీసిన నిర్ణయం కాదు. ఎన్నెన్నో విజయాలు సాధించిన యువకులకు బహుమతిని ఇవ్వటానికి కొన్ని రోజుల క్రితం ఒక పత్రిక దాన్ని నిర్వహించింది. ఆ ఫంక్షన్లో వీళ్ళు మాట్లాడిన మాటలు విన్నాను.
ఆ మాటల్లో ఒక బాధ, ఇండియాని మనం బాగు చేయాలనే ఒక తపన కనపడింది. ఆ రోజే నేను నిర్ణయించాను, ఈ విజయం సాధించిన వాళ్ళని ఖచ్చితంగా తీసుకొచ్చి సభలో కూర్చోబెట్టాలని. ఈ విషయంగా నేను గవర్నర్ గారిని కలిసినప్పుడు మంత్రి పదవి వచ్చిన తర్వాత 6 నెలల లోపు ఎలక్షన్లో నుంచొని గెలిస్తే ఆ పదవిని మనం కాపాడొచ్చని చెప్పారు. దాని తర్వాతే తీర్మానం చేశాను. అది మాత్రమే కాదు, మంత్రుల దగ్గర ఉన్న డబ్బును తీసి కుర్రాళ్ళకి ఇచ్చాను. మిస్టర్ గోవిందరాజ్ సార్, మన రాష్ట్రంలో 30 డిస్ట్రిక్ట్లు ఉన్నాయి సార్. ప్రతి డిస్ట్రిక్ట్కి మా టీం వెళ్ళి ఎన్ని హైవే రోడ్లు వేశారు, ఎన్ని రోడ్లు వేస్తున్నారు, వాటికి ఎంత ఫండ్స్ అలొకేట్ చేశారో ఆ డీటెయిల్స్ అన్ని ఈ సీడీలో ఉన్నాయి సార్. ఎన్ని బ్రిడ్జ్లు కట్టకుండా సగంలోనే ఆగాయో, ఎన్ని బ్రిడ్జ్లు కాంట్రాక్ట్ సరి లేకుండా కూలిపోయి పడ్డాయో, ఎన్ని కాల్వలు సరిగ్గా పోషించబడకుండా ఉన్నాయో ఆ డీటెయిల్స్ అన్ని ఈ సీడీలో ఉన్నాయి సార్. పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్కి మీరు ఇచ్చిన ఫండ్స్తో అన్ని స్పీడ్గా జరుగుతున్నాయి. ఇంకా 6 నెలల్లో ఆ పనులన్నీ పూర్తవుతాయి సార్. దానికి సంబంధించిన ఫైల్స్. మిస్టర్ గోవిందరాజులు ఎంఏ ఎంటెక్ సివిల్ ఇంజనీర్, 10 రోజులుగా రాత్రం పగులు నిద్రపోకుండా ఈ రాష్ట్రం యొక్క మొత్తం పబ్లిక్ సర్వీస్ని ఈ 2 సీడీల్లో అతను తీసుకొచ్చాడు. ఇంతకు ముందు పబ్లిక్ సర్వీస్లో ఉన్నవాళ్ళు నూకాలమ్మ, నూకాలమ్మ కొంచెం ఇక్కడికి రామ్మా, ఈ అందం చాలునా. ఈవిడ 10 సంవత్సరాలుగా పబ్లిక్ సర్వెంట్గా ఉంది. ఏం చేస్తూ ఉంది? ఈవిడ ఇంటి నుంచి అసెంబ్లీ దాకా రోడ్డు వేసుకుంది. దాని తర్వాత వైజాగ్కి అవతల పక్కన ఈవిడ బీచ్ పక్కన ఒక బంగ్లా కట్టుకుంది. అంతే. దానికోసం మెయిన్ రోడ్ నుంచి ఈవిడ బంగ్లా దాకా ఒక 2 కిలోమీటర్ దూరానికి సిమెంట్ రోడ్డు వేసుకుంది. అది తప్పితే ఈవిడ ఒక మట్టి రోడ్డు కూడా రాష్ట్రానికి వేయలేదు. నూకలమ్మ, మీరు వెళ్ళి కూర్చోండి. 10 సంవత్సరాలుగా వీళ్ళందరూ చేయనిది 10 రోజుల్లో ఈ కుర్రోళ్ళు చేశారు. ఇటువంటి యువరక్తం దగ్గర పదవుల్ని ఇచ్చామనుకోండి, సూపర్ గా చేసేస్తారుగా. మిస్టర్ గోవిందరాజ్ గారిని పబ్లిక్ సర్వెంట్ గా పదవి ప్రమాణం చేయమని గవర్నర్ గారిని నేను వేడుకుంటున్నాను. ఏయ్, ఏంటి ఆటలాడుతున్నావా? నా వయసు ఏంటి, నా అనుభవం ఏంటి, ఏంటి ఎటకారం ఆడుతున్నావు? మీసవరాని కుర్రాలను తీసుకొచ్చి మినిస్టర్ చేస్తానంటావేంటి? దీనికి ఏంటి అర్థం? అన్నా, మీ పేరేంటనా? నెల్లూరు శారది, ఆరోగ్య శాఖ మంత్రి. వయసు ఎంత? 81. ఏంటన్నా ఇది? గవర్నమెంట్ సర్వెంట్ కూడా 58 రిటైర్డ్ అయిపోతారు. కానీ ఈ రాజకీయవాదులు మాత్రం 81 సంవత్సరం అయినా వాళ్ళు పండు ముసలోళ్ళు అయిపోయినా కూడా వీళ్ళు కుర్చీల నుంచి పైకి లెగట్లేదు. అన్నా, నిజంగా చెప్పండి, మీరు అసెంబ్లీకి వచ్చిన రోజుల కంటే హాస్పిటల్కి వెళ్ళిన రోజులు ఎక్కువగా. ఏయ్, ఇలా చూడు, రాజకీయంలో కూడా ఒక అనుభవం ఉందయ్యా. నిన్నటి వరకు ఆడపిల్లల చుట్టూ తిరిగే ఈ పొరికేదలను తీసుకొచ్చి చట్టసభలో తీసుకొచ్చి సమాజం ఒప్పుకోదయ్యా. అరే ఊరికే స్టాప్ అండి. అరే, ఈ కాలంలో యూత్ కుర్రాళ్ళందరూ బీరు కొట్టడానికి, ఆడవాళ్ళని సైట్ కొట్టడానికి దానికే పనికొస్తారని మీరందరూ అనుకుంటే అసలైన విషయం అది కాదు. ఇప్పుడు ఒక ఉదాహరణకి, ఒక 20 ఏళ్ల కుర్రోడు, 60 ఏళ్ల ముసలోడు వీళ్ళు గుడికి వెళ్తున్నారు అనుకోండి. ఈ 20 ఏళ్ల కుర్రోడు కరెక్ట్ గా దండం పెట్టుకుంటాడు. ఎందుకు తెలుసా? ఆ సైట్ కొట్టేదంతా గుడికి బయటే పెట్టుకుంటాడు. కానీ 60 ఏళ్ల ముసలోడు వాళ్ళ ఆవిడికి భయపడి గుడి కాంపౌండ్ దాకా సైలెంట్గా వస్తాడు. గుళ్ళోకి వచ్చిన తర్వాత పెళ్ళాం దేవుని దండ పెట్టుకున్న టైంలో అప్పుడు ఈ ముసలోడు పక్కనున్న ఆంటీని చూస్తాడు. మీరందరూ ఇంగ్లాండ్ ప్రధాని టోనీ ప్లే గురించి తెలిసే ఉంటుంది, టీవీలో చూసుంటారు. అమెరికా ప్రధాని జార్జ్ బుష్ కూడా తెలుసు. వాళ్ళందరూ పార్లమెంట్కి ఎలాగొస్తున్నారు? అలా వస్తున్నారు. కానీ మన వాళ్ళందరూ ఎలాగొస్తున్నారు? దీనికి పేరు వాకింగ్ కాదండి, దీనికి పేరు స్టార్టింగ్. ఆరోగ్యం అనేదే లేని ఈయన గారు ఆరోగ్య మంత్రిగా పదవి ప్రమాణం చేయడానికి యువకుడైన డాక్టర్ ఎంఆర్ ఎంబీబీఎస్ ఎఫ్ఆర్సిఎస్ అతన్ని ఆరోగ్య మంత్రిగా పదవి ప్రమాణం చేయమని నేను గవర్నర్ గారిని నేను మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను. చూసారా, మంత్రి పదవి ఇచ్చిన తర్వాత కూడా హఠాత్తుగా సీఎం కాళ్ల మీద పడకుండా ఉన్నాడు ఒకడేనంటే అతను ప్రజలకి ఎంత సేవ చేస్తాడనుకుంటున్నారు?
వాళ్ళందరికీ ఎలాగా మంత్రిగా ఉండటానికి అర్హత లేదో అదే విధంగా ఒక ముఖ్యమంత్రిగా ఉండే అర్హత నాకు కూడా లేదు. దానికి సరైన వారిని నేను సెలెక్ట్ చేశాను. అన్నయ్య ముఖ్యమంత్రిగా ఉండరంట. ఎవరై ఉంటారు? మనకు తెలిసిన వాళ్ళే ఆయన కాకపోతే వేరే ఎవరో కాదు. సమీపంలో ఒక పెళ్లి మండపం వెలిగింది కదా, అందులో 100 మంది చనిపోయారు. అదంతా మీకు గుర్తుండే ఉంటుంది. అందులో తనని చేసుకోబోయేవాడిని పోగొట్టుకొని ఒంటరిగా ఉండిపోయి ఆవిడే దేవిక ఐఏఎస్, ఆవిడే సీఎం. ఈ దేవికా గారు ఇప్పుడు వేరే చోట కలెక్టర్గా ఉన్నారు. ఆ ఘోర సంభవం తర్వాత ఎంతోమంది యువకులు ఈవిడ్ని పెళ్లి చేసుకుంటానికి వచ్చినా అవన్నీ నిరాకరించి ఈవిడ ప్రజాసేవకి అంకితమయ్యారు. 24 గంటలు ఈ దేశాన్ని ముందుకు నడిపించాలని ఈవిడ ఆవేశం ఉంది చూడండి. అందుకే ఈవిడ్ని సీఎం చేయాలని ఆదేశిస్తున్నాను. మీ అంగీకారం తెలపండి.